ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి స్వాగతం. బ్యూటీషియన్ శిక్షణతో మహిళలకు ఎంతో ప్రయోజనం. రెంటచింతలలో బ్యూటీషియన్లో శిక్షణ పొందుతున్న మహిళలు రెంటచింతలలో బ్యూటీషియన్లో శిక్షణ పొందుతున్న మహిళలతో శిక్షకురాలు నాగమల్లేశ్వరి. బ్యూటీషియన్ శిక్షణలో గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఎంతో ప్రయోజనం పొందవచ్చని బ్యూటీషియన్ శిక్షకురాలు నాగమల్లేశ్వరి అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నిర్వహించిన బ్యూటీషియన్ శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిక్షకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడుతూ, నమస్తే అండి, నా పేరు నాగమల్లేశ్వరి. నేను యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ వాళ్ళ తరఫున డొమెస్టిక్ స్కిల్ ట్రైనర్ని. సో ఇప్పుడు ఇక్కడ రెంటచింతల్లో కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఈశ్వరి అనే అమ్మాయి వచ్చేసి మాకు వచ్చి కనుక్కున్నారు కోర్సెస్ ఇలా ఏమేమి నేర్పిస్తున్నారు అని. సో రావిపాడికి ఇక్కడి నుంచి రెంటచింతల నుంచి రావాలంటే ఇబ్బంది పడుతున్నాం అనేసి ఒక 30 మంది ఉంటే మీ క్లాస్ అక్కడ చేస్తారా అని కనుక్కున్నారు కదా. సో వాళ్ళకి కనుక్కున్నాక మేము మా హెడ్ ఆఫీస్ వాళ్ళని మాట్లాడి వాళ్ళకి కనుక్కొని స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడైతే ఇప్పుడు రెంటచింతల్లో బ్యూటిషియన్ కోర్స్ నడుస్తుంది. ఇలా మీరు ఇంకొక 10 మందికి చెప్పారంటే మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటిషియన్, ఇంకా డ్రైవింగ్ క్లాసెస్ అనే ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్ని కూడా మీకు ఇన్స్టిట్యూట్ తరఫున ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ నేర్చుకున్నాక మీకు లోన్స్ ఏమైనా కావాలి, మీరు స్వయంగా పెట్టాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటే ఈ ఇన్స్టిట్యూట్ తరఫున మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో మీరు అందరూ కూడా మీరు ఒక్కలే ఇక్కడ కోర్స్ నేర్చుకొని వెళ్ళకుండా మీ తరఫున ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు ఈశ్వరి అండి. ఈ బ్యూటీషియన్ కోర్స్ పెట్టించడానికి కారణం ఏంటంటే మేము నేర్చుకోవాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలన్న ఒకటే ఒక ఉద్దేశం అండి. యాక్చువల్గా రావిపాడులో బ్యూటీషియన్ కోర్స్ అయినా, టైలరింగ్ అయినా, మగ్గం వర్క్ అయినా ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మేము రెంటచింతల నుంచి అంత దూరం రావిపాడు వెళ్ళాలంటే వెళ్ళలేమండి. సో అందుకని నీలోఫర్ మేడం గారితో నేను మాట్లాడాను. మేడం మేము ఉండే దగ్గర మాకు ప్రొవైడ్ చేయండి మేడం అని నేను అడిగానండి. మేడం కూడా ఆలోచించి ఓకే అని చెప్పారు. 35 మెంబర్స్ గ్యాదర్ చేయండి, చేస్తే మీరున్న దగ్గరే మేము బ్యూటీషియన్ కోర్స్ పెడతామని చెప్పడం జరిగింది. ఒక 35 మెంబర్స్ని గ్యాదర్ చేశాము, అన్నీ చూసుకున్నామండి. చాలా మంచిగా జరిగింది కోర్స్ కూడా. ఎందుకు ఇది ఇక్కడ దగ్గరలో పెట్టించాను అంటే చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక విధంగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది కృషి చేస్తున్నారు. కానీ ఎవరైతే నేర్చుకోవాలి, జీవితంలో సక్సెస్ అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఏంటంటే వన్స్ ఇక్కడ స్టార్ట్ చేయిస్తే మిగతా వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉండిద్దని ఇక్కడ స్టార్ట్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మాలాగా మిగతా వాళ్ళు కూడా స్టాండ్ తీసుకొని ఇక్కడే కాదు ప్రతి ఊరిలో కూడా ప్రతి మహిళ కూడా టైలరింగ్ అయినా, బ్యూటీషియన్ అయినా, మీకు నచ్చిన కోర్సు ఏదైనా కానీ ఒక 35 మెంబర్స్ గ్యాదర్ అయితే మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాలోనే పెడతారండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారన్నది కాదండి. మన కోసం మనమే నిలబడాలి. మనం ఏది చేయాలనుకుంటున్నామో, ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో మన కోసం మనమే స్టాండ్ తీసుకోవాలండి. థ్యాంక్ యూ సార్. శ్రీలక్ష్మి గంటాల నుంచి వచ్చాను. నేను అమౌంట్ పెట్టి కూడా బయట నేర్చుకున్నాము, కానీ ఇంత అడ్వాన్స్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మాకు ఆ సబ్జెక్ట్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ సర్టిఫికేట్స్ అందరూ ప్రొవైడ్ చేయట్లేదు. మళ్ళీ సర్టిఫికేట్ కోసం వేరే చోటికి వెళ్ళి కొంత అమౌంట్ పే చేసి ఇక్కడ నేర్చుకున్నందుకు అమౌంట్ వేస్ట్ అయ్యి, సర్టిఫికేట్ కోసం అమౌంట్ వేస్ట్ అయ్యి చాలా రిస్క్ తీసుకున్నాము. కానీ గవర్నమెంట్ నేర్పిస్తుంది కదా అని ఫస్ట్ అందరూ లైట్ తీసుకున్నారు. చాలామంది లైట్గా నేర్పించేసి వెళ్ళిపోతారు, సబ్జెక్ట్ డీప్గా చెప్పరని అనుకున్నారు. కానీ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, బ్రాండెడ్ ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చి ఇది ఇది అని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1-2 సార్లు డౌట్స్ మేము రిపీటెడ్గా అడిగినా కానీ వాళ్ళు మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మేడమే కాదు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ప్రతిదీ టైం టు టైం 10 కంటే 10కి వచ్చేసి ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు అక్కడ ఉన్నా కానీ మొత్తం వాళ్ళు తీసుకొని
ఫొటోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ బాగా నేర్పించారు. పేరుకే గవర్నమెంట్ది కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అనుకుంటాం, కానీ డబ్బులు పెట్టి లక్షలు పెట్టి నేర్పించినా కానీ ఇంత సబ్జెక్ట్ మాకు ఎక్కడా దొరకలేదు కూడా. అందులోనూ ఇక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటుందని లేదు. కొంతమంది చేయాలని ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేక చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బెనిఫిట్, చాలా కాదు 1000% బెనిఫిట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సిటీ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి.